దేవి అవ్వ నా సేను లోపల అవ్వ కన్న తల్లి కాపుని రమదేవి భగవంత పండిన సరే పండకుండా సరే ఏడు కాకుండా మళ్ళీ చెడికి తను చెప్పి మళ్ళీ చెడికి ఇతనని చెప్పి నేను సేను పదము చేసి అవ్వ సేనుడు పండితనే అవ్వ అని చెప్పిండు భగవంతుడు. ఒకడ కన్న తల్లి కాళ్ళు వక్కిడు కన్న తల్లి కాళ్ళు వక్కిడు దేవుడు. అదే రాత్రి ఆట దేవుడు భగవంతుడు మల్లికార్జున ఇక అదే రాత్రి భగవంతుడు స్వామి కూడా వారు కన్న తల్లి పక్క లోపల వండుకున్నాడు. మరి తెల్లారితే శుక్రవారం దినము చక్కని గడియల్లా భగవంత ఆనాటి కాలం లోపల ఒకరైనా ఆరుగురు అల్లు కూడా వారుకుంటున్నారట. మరి ఆరుగురు అన్నలు కూడా వాళ్ళు కూడా ఒక ఆరుకుంటున్నారు. మరి భగవంతుడు కూడా ఆనాడు ఒకరైనా యొక్క దొన్న పోత పోతుందట. మరి కన్న తల్లి కాపునీలమ్మ దర్బాన ఒకరైన భగవంతుడు పక్క లోపల భగవంతుడు ఎప్పుడు వండుకున్నాడు. భగవంతుడు భగవంతుడు చూసిన ఆనాడి కాలం లోపల ఒకరిని కన్న తల్లి పక్క లోపల పట్టుకొని కలకల కలకల కట్టేది తీసుకుంటానమ్మా. సేన్లో ఏమెత్తవరా కొడుకు కాకిలు ఏమెత్తవని కన్న తల్లి కొడుకుతోటి మాట్లాడుకుంటే ఏడుచుకుంటే ఏరంగా అర్ధరాత్రి వేల లోపల మరి అలపల వెట్టి దేవుడు దబ్బల బొమ్మ దేవుడు సత సమ్మమూర్తి కనుడు దేవ జంగమయ్యకు మాల్యమైందాట. తమ్ముడు మేఘమేమ రందిరలేదు మెరిపేమ గురువు తమ్మయ్యా మరి ఎవరు సోకవరా తమ్ముడా అని ఎప్పుడు చెప్పిండు. మరి బ్రహ్మ తప్పించుకుంటూ విష్ణు తప్పించుకుంటూ కుదుమరై కుదుమ లోకాల దేవతంగా కలతోడు ఇక్కడ కాదు అక్కడ కాదు కొల్లాపురి పట్టణంలో మన కొడుకు మల్లయ్య రామునీలమదేవి కర్మాన చేసినము కాపే దాపు కాపే కల్మశేఖర కాముల ఇళ్ళల్లా భగవంత మన కొడుకును మల్లయ్య కొట్టింది. మొట్టసేను ఒకరైనా మొట్టసేను పొదము చేసుకుంటూ మొట్టసేనుకు ముత్తు ఒక 3 సొల్ల దొల్ల ఇంకా ముత్తు పెద్దలు ఒక పెట్టమని చెప్పి పెద్దవాదే లక్కిదేవి ఎడికెళ్ళి తెస్తావురా నా కొడుక మళ్ళీ ఎక్కడికెళ్ళి తెస్తావని ఆనాడు ఒక వలికిందాడయ్యవ్వ. కన్న తల్లి మాట్లాడుతుంది. ఒక కన్న తల్లి పక్క లోపల భగవంతుడు వండుకున్నాడు. అయ్యో తమ్ముడా విట్టుదేవా తమ్ముడ మమ్మదేవా జొన్నలు గిట్ల కాదు కొడుక గట్లాలు కాలే ఈ విధంగా అట్లా చెప్పి చెప్పి వద్దవారా ఒకరికి వల్లవా మాతో కాదు కదా కొమ్మల ముందు ఉంటున్నాయా చెవుల ముందు ఉంటున్నాయా? మరి ఎప్పటికైనా కానీ కొమ్మలే ఒకరైనా ఉంటే కానీ చెవులు ఎట్లా ఉంటే తమ్మయ్యా మరి చెవులే ఒకరైనా ఆనాటి కాలంలో ఉంటే తమ్మయ్యా అన్నాట దేవా వారు దేవుడు ఒకరైన దేవరాజు మల్లయ్య మన తల్లి ఒకరైన పక్క లోపల భగవంతుడు వేడికైనా కళ్ళు మూసి కళ్ళు తెలిసినంత లోపల వాడికి వెళ్ళి రథకమయ్యారా భగవంతుడు కళ్ళు మూసిరా తీరా అడిగెళ్ళిరా ఏడివాటారు వాడవాటారు వీడగా దూడ కొల్లపూరి భగవంతుడి కళ్ళోపల నీళ్ళ కళ్ళోపల అత్తుడు దేవుడు అనుకున్నా దేవుడిని అయితేరా
వరుస చెప్పారు ఉండవట్టేనా భగవంతుడు ఒక్క స్వామి కూడా వారి కన్న తల్లి ఒకరైనా భగవంతుడు ఒకరైనా సంఘం బాగా ఉన్న పక్కల వాడిని కూడా భగవంతుడికి అయిననేమి